స్వామి రూపం. ఇప్పుడు మనం ఈ రూపము ఇంకా దానిలోని విశేషముల గురించి తెలుసుకుందాం. నటరాజ స్వరూపం పంచకృత్యాత్మకం. ఇది శివుని సార్వభౌమత్వాన్ని సూచిస్తుంది. నటరాజ పాదములు కింద ఉన్న మానవుని రూపం అపస్మారక పురుషునిది. అపస్మారక స్థితిని నియంత్రణలో ఉంచితేనే జ్ఞానము ప్రకాశిస్తుంది అని దాని భావం. పైన ఉన్న ఒక చేతిలో డమరుము ఉంటుంది. శివరూప విశ్లేషణలో మనం డమరు గురించి చెప్పుకున్నాం. ఇది నిరంతర జ్ఞాన ప్రవాహమునకు ప్రతీక. పైన ఉన్న రెండవ చేతిలో నిప్పు ఉంటుంది. ఈ నిప్పు లయమునకు ప్రతీక. అంతేకాకుండా మండపము వలె తన చుట్టూ అగ్నికేలలు ఉంటాయి. ఇవి ప్రకృతి నటరాజ నాట్యమును సరిగా ప్రతిబింబిస్తాయి. కింద ఉన్న ఎడమ చేయి పైకి లేచిన తన పాదమును చూపిస్తూ ఉంటుంది. తన పాదములను ఆశ్రయించమని దాని అర్థం. అభయముద్ర. క్రింద ఉన్న కుడి చేయి అభయముద్రలో ఉంటుంది. తన పాదములను ఆశ్రయించిన వారికి తన రక్ష సర్వదా ఉంటుంది అని ఈ అభయం.